మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పేద ప్రజలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వీళ్ళు వెళ్ళవలసిన ప్రభుత్వ హాస్పిటల్లే నేడు వైద్యుల నిర్లక్ష్యంతో మాత్రం పేద ప్రజలు అనేక మంది ప్రాణాలను సైతం ప్రభుత్వ హాస్పిటల్లో పోతున్నాయి. మిర్యాలగూడ మండలం ముల్కల్ కాలువ గ్రామంలోని వెంకమ్మ అనే మహిళ మొన్న రాత్రి కొంచెం జ్వరం వచ్చిందని ప్రభుత్వ హాస్పిటల్లో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయితే వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె చనిపోయిందని అయితే నిన్న వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చాలా బాధతోటి నిన్న మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ దగ్గర కాస్త ధర్నా చేసి ఉధృత వాతావరణం అయితే కనిపించిన పరిస్థితులు అందరూ చూసే ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ వెంకమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఆమెకి ఒక్కటే కుమారుడు. ఆమె భర్త కూడా ఎప్పుడో ఈ కుమారుణ్ణి చిన్నప్పుడే వదిలేసి ఆమె కుమారుణ్ణి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కుమారుణ్ణి వెంకమ్మే పాపం ఎంతో కష్టపడి రెక్కల కష్టం మీద ఈ పిల్లగాన్ని పోషిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు అసలు ఆ పిల్లగానికి తల్లి లేకుండా పోయింది వైద్యుల నిర్లక్ష్యం వల్ల. కాబట్టి ఒకసారి ఆ కుమారుడిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏరియా హాస్పిటల్ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆ కుమారుని తల్లిని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు, అసలు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యాడనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ మమ్మీ అంటే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని నువ్వు అంటున్నావా? పొద్దున్నే 8 పోయినాం. పోతే అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఓపి రాపించుకో అన్నారు. పోయి రాపించిన తర్వాత ఆడికి పోయి నర్సుని అడిగితే రెండో రూమ్కి పోమన్నది. పోతే ఆడ సారు ఫస్ట్ రూమ్కే వస్తారు అన్నాడు. అయినా రాలేదు. మా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన తీసుకొని పోయిండు. 5వ రూమ్కి తీసుకుపోతే ఆడ మేడం ఉంది, మేడం రాసింది. రాస్తే మళ్ళా ఆడికి పోయి ఆక్సిజన్ పెట్టమని చెప్పిన. మళ్ళీ పోయి ఆడ పేపర్ రాపించుకొని వచ్చి మళ్ళీ మేడం కాడికి పోయి సూదులు రాపించిన. అప్పలోకి కూడా ఆక్సిజన్ పెట్టకుంటే అన్న ఆక్సిజన్ పెట్టలేదన్న అంటే అరే మర్చిపోయాను రా అన్నాడు. అయితే పెట్టుకో అన్న అంటే అవి లేవురా అన్నాడు. అవి ఆక్సిజన్ పెద్దవి ఉంటాయి, సిలిండర్ లేవన్నాడు. లేవంటే అది డాక్టర్ కాడికి పోయినా. అట్నే ఇక సూదులు తీసుకొచ్చిర్రు, 4 సూదులు వేసిర్రు, సూది పెట్టిర్రు చేతికి. అది గ్లూకోజ్ బాటిల్ ఎక్కిచ్చిర్రు. ఆక్సిజన్ మాత్రం పెట్టాలి. లాస్ట్ మూమెంట్లో చనిపోయే ముందర తెచ్చిర్రు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే మా అమ్మ చనిపోయిందని చెప్పవలసింది. ప్రస్తుతం మనం కొంతమంది ముల్కల్ కాలువ గ్రామస్తులతోటి కూడా ఉన్నాం. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళు నిరుపేద కుటుంబం. ఆయా బాబుకైతే తండ్రి ఎప్పుడో చిన్నప్పుడే ఈ భార్యని కానీ ఆ చిన్న బాబుని కానీ ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ చిన్నోడికి జ్ఞాపకం లేనప్పుడే ఆ తల్లి రెక్కల కష్టం మీద ఆ పిల్లగాన్ని చదివిపిస్తుంది. ఆ పిల్లగాడు ఈరోజు వాళ్ళ తల్లిని కూడా కోల్పోవడం జరిగిందని ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు కూడా, ఇండ్ల మధ్యలో ఉన్న కాలనీవాసులు కూడా వాళ్ళు చాలా బాధనైతే వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనతోటి ఆ ఇంటి పక్కన ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ ఇంటి పక్కన ఉన్న వెంకమ్మ గారు చనిపోయినారు కానీ మీ గ్రామానికి చెందిన ఆమె ఎలా అనిపిస్తుందండి? అసలు ఆమె ఎందుకు చనిపోయినది? ఆమె కొంచెం ఉబ్బసం ఆయాసం అలా ఉన్నదండి. నిన్న ఉదయం 8 గంటలకు అంబులెన్స్కి ఫోన్ చేసినాం. అంబులెన్స్ రావడం జరిగింది. అంబులెన్స్లో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. ఆ తీసుకుపోయిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఆ వెంకమ్మ గారు చనిపోవడం జరిగింది. అక్కడ తీసుకుపోయిన తర్వాత మా బామర్ది ప్రతీక్ గారు డాక్టర్ గారిని స్పందించి అడిగితే ఫస్ట్ రూమ్కి తీసుకుపోన్నారు. ఆ తర్వాత 2వ రూమ్కి తీసుకున్నారు. 2వ రూమ్ నుంచి 5వ రూమ్కి పోమన్నారు. ఆ రూములు మొత్తం మారిన తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ గారిని అడగడం వలన మేము ఆక్సిజన్ పెట్టడం మర్చిపోయినా ఉన్నా మళ్ళీ 5వ రూమ్కి పోయి మేడంని అడగాలని చెప్పడం జరిగింది. 5వ రూమ్కి పోయి అడగడం వలన ఆ తర్వాత మళ్ళీ మేము మర్చిపోయినామని చెప్పి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలనే ఈ వెంకమ్మ గారు చనిపోవడం జరిగింది. ఈ బాధ చాలా శోకతప్త సముద్రంలో వాళ్ళ యొక్క కుటుంబం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ యొక్క బాబు వాళ్ళ నాన్న చిన్నప్పుడు 1 సంవత్సరం బాబు అప్పుడే ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. ఆమె కూడా చాలా ముసలామ. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక్కడే ఒంటరిగా బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అతనిని మన గవర్నమెంట్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకొని సంరక్షకులుగా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాది మిరవడ మండలం ముల్కల్ గ్రామం. ఎవరో కాదు, సొంతం మా మేనత కూతురు. నిన్న కొద్దిగా ఉబ్బసం జ్వరం రావడం ద్వారా కొద్దిగా అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకుపోవడం జరిగింది హాస్పిటల్కి. దాని ద్వారా ఎవరు అక్కడ పోతే ఎవరు డాక్టర్ కానీ సిస్టర్ కానీ ఎవరు తీసుకోవడం జరగలేదు. దానివల్ల కొద్దిగా ఇట్లా ఇక్కడ పోమంటే ఆ రూమ్ ఊపిరి హాస్పిటల్ లేకపోతే ఇక్కడ కాకపోతే రూమ్ 2 హాస్పిటల్ లేకపోతే 3వ రూమ్ ఇట్లా చేయడం జరిగింది. దానివల్ల అమ్మాయికి ఉబ్బసం ఎక్కడం వల్ల ఎవరు ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మాత్రం అమ్మాయి చనిపోవడం జరిగింది. ఎవరో కాదు, సొంతం మా మేనత కూతురు. ఇప్పుడు అబ్బాయికి ఒకటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. దాని ద్వారా ఇప్పుడు అమ్మాయి చనిపోవడం ద్వారా అబ్బాయి ఒక్కటే అనాథ తయారయ్యిండు.
ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎట్లా, ఏ విధంగా, ఎట్లా మేము చేయాలి, దాన్ని బట్టి మీరు ఏదైనా మా గవర్నమెంట్ కొద్దిగా అబ్బాయికి ఏమైనా సహాయం చేయగలుగుతారని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఈ కాలనీలోని కొంతమంది మహిళలు కూడా ఉన్నారు మనతోటి, అసలు వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మీ గ్రామంలోని వెంకమ్మ అనే మహిళ నిన్న చనిపోయినదిగా అమ్మ? మొన్న చనిపోయినది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఆమె మీకు ఎలా బాధ అవుతుందమ్మా? పాపం ఆమె చనిపోవడం వల్ల మాకు చాలా బాధ అనిపిస్తుంది. తనకి ఒక కొడుకు, పాపం వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళు తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు. చిన్న బాబుని ఎప్పుడో వాళ్ళ నాన్న వదిలేసిపోయిందంట. కానీ ఆమె అక్క కొడుకుని చాలా కష్టపడి పోషించుకొని ఒక సేది తీసుకొచ్చుకుంది. కానీ ఆ అబ్బాయిని కూడా అనాథ హాస్టల్ లెక్క చేసిపోయింది. పాపం నిన్న 108 వచ్చింది అంబులెన్స్ వచ్చి అలా జాయిన్ చేయగానే పాపం ఆక్సిజన్ పెట్టకుండా ఏం పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేసిరు. బాటిల్స్ పెట్టడం వల్ల ఆమెకు చలి వచ్చి బాగా వణుక్కుంటా అయిపోయింది. అక్కడికి పోయినా కూడా ఏరియా హాస్పిటల్కి ఫస్ట్ రూమ్ నుండి సెకండ్ రూమ్ నుండి థర్డ్ రూమ్, ఫోర్త్ రూమ్ అట్లా రూమ్లు మార్చారంట. పాపం అబ్బాయికి ఏదన్నా ఒకటి చెయ్యాలి. పాపం వాళ్ళ అమ్మ చనిపోయిందని ఎవరు ఆదుకోరు కదా. అబ్బాయిని ఎట్లనైనా గవర్నమెంట్ ఏదన్నా ఒకటి తీసుకొని కేర్ తీసుకొని అబ్బాయికి ఏదన్నా ఒకటి చేయాలని మేము అనుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం మొలకల్ కాలువలోని వెంకమ్మ గారి ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కానీ వాళ్ళ కుమారుడు కానీ చాలా దుఃఖ సముద్రంలో ఉన్నారైతే మనం చూస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి, దుఃఖంలో ఉన్న పరిస్థితులు. ఎందుకంటే పాపం ఎంతో కష్టపడి వాళ్ళ కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకునే వాళ్ళ కొడుకు ఈరోజు ఆమె ఒంటరిని చేసి ఆ వెంకమ్మ గారు చనిపోతే ఆ కొడుకు ఒక్కడు అనాథగా మారిన పరిస్థితులు అయితే ఈరోజు ఈ గ్రామంలోని అందరినీ కంటతడి పెడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం మా అమ్మ చనిపోవడానికి ప్రథమ కారణం. తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వైద్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. డిఎంఎండ్హెచ్ఓ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షణలో ఉంచాలని అయితే గ్రామంలోని ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ పెద్దలు కానీ ఆ యువకుడు కానీ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మా అమ్మ చనిపోయింది కాబట్టి తప్పకుండా ఆ వైద్యులపై చర్యలు తీసుకోవాలి. మా అమ్మ చనిపోయింది కానీ ముందు ఇంకెవరు చనిపోవద్దని అయితే ఆ యువకుడు సుమన్ టీవీతో చెప్పుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.